హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ రివ్యూ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి స్కైవిక్ సిగ్డిపాడ్ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. 2 పర్పసెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రైపాడ్లా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర ఒక చిన్న గొరిల్లా ట్రైపాడ్ ఉందన్నమాట. ఎప్పటి నుంచో కొంచెం లాంగ్ లెంత్ ఉన్న ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్లా యూజ్ అయ్యేది చూద్దాము అనుకుంటున్నాను, పర్చేస్ చేద్దాము అనుకుంటున్నాను. కానీ బట్ నాకు అంత మంచివేమి ఇప్పటివరకు అనిపించలేదు. సో ఇప్పుడు సేల్ ఎలాగో అవుతూ ఉంది కదా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. సో అందులో ఏమన్నా నాకు రిలేటెడ్గా నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యేలా ఏమైనా ప్రోడక్ట్ ఉంటుందేమో అని సెర్చ్ చేశాను. ఇది బెటర్ అనిపించింది నా రిక్వైర్మెంట్కి, అందుకే నేను ఒక రీసెర్చ్ తర్వాత ఇది పర్చేస్ చేశాను. చాలా రీసెర్చ్ చేశాను అని చెప్పాను కదా, అసలు ఇదే ఎందుకు పర్చేస్ చేశాను అంటే నేను చాలా రివ్యూస్ చదివాను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. సో ఈ ప్రోడక్ట్కి అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి రివ్యూస్ చూశాను. సో అందుకే ఇది పర్చేస్ చేశాను. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు 1999కి వచ్చింది, అంటే 2K అనుకోండి. సో ఇంకా ఈ ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఓకే, దీనికి ఒక కవర్ కూడా వచ్చింది మంచిగా మనం బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. చూసారు కదా, ఇదే ట్రైపాడ్. ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి మొబైల్ హోల్డర్. ఇందులో ఒక చిన్న బ్యాటరీ కూడా వచ్చింది మనం యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసరికి గోప్రో మౌంట్. సరే తీసి చూపిస్తాను. సో ఇలా స్క్రూ లాగా ఇలా వచ్చాయన్నమాట. మనం ఫిట్ చేసుకోవడమే. మనం మొబైల్ హోల్డ్ చేయాలా లేకపోతే ఏమైనా కెమెరా యూజ్ చేయాలా అనే దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ ట్రైపాడ్ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూసేద్దాము. ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది, స్ట్రాంగ్గానే అనిపిస్తుంది నాకు. చాలా స్టేబుల్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదైతే. సో చూసారు కదా, వన్స్ ఇలా లెగ్స్ని ప్లేస్ చేసేసాక మనం ఈ స్క్రూని టైట్ చేసేసుకోవచ్చు. సో అలా టైట్ చేసేస్తే ఏంటంటే ఇంకా కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కింద గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది. ఇది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది నాకు. ఇది చూసారు కదా, ఇదే మొబైల్ హోల్డర్. సో ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి. ఒక స్క్రూ వచ్చేసరికి మనం ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసి లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి. అండ్ ఈ స్క్రూ వచ్చేసరికి మొబైల్ మనకి హారిజాంటల్గా కాకుండా వర్టికల్గా కావాలనుకోండి, అప్పుడు లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ కోసం ఇలా స్క్రూ ఇచ్చారు. సో ఇలా స్క్రూ రావడం అనేది చాలా బెటర్ అనిపించింది. కొన్ని వాటికి ఎలా ఉంటుంది హోల్డర్ అంటే స్ప్రింగ్ టైప్ ఉంటుంది కదా. సో స్ప్రింగ్ టైప్ అంటే మనకు భయంగా ఉంటుంది మొబైల్ యూస్ చేసేటప్పుడు, అది హోల్డ్ చేస్తుందా లేకపోతే స్కిడ్ అయి పడిపోతుందా అని చెప్పి. సో ఇలా స్క్రూ రావడం వల్ల ఏంటి అంటే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మనం కూడా, అది పడిపోదు. దీనికి మొబైల్ ప్లేస్ చేసి చూపిస్తాను నేను మీకు. చూసారు కదా, ఇలా స్క్రూని లూజ్ చేసేసుకోవచ్చు. ఇలా లూజ్ చేస్తున్న కొద్దీ ఈ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది చూసారు, ఇది బ్యాక్ వస్తుంది, టువర్డ్స్ బ్యాక్. సో ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ని ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇంకా మొబైల్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసేసి దీన్ని ఇంకా స్క్రూని టైట్ చేసేసుకోవడమే. స్క్రూ టైట్ చేస్తూ ఉంటే ఇంకా టైట్ అయిపోతుంది అనమాట. ఇది మంచిగా మొబైల్ని హోల్డ్ చేస్తుంది. సో ఇలా ఏంటి అంటే ఇలా పెట్టుకున్నప్పుడు మనం హారిజాంటల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మంచిగా మౌంట్ చేసేసి. సో నాకు ఇలా వద్దు, కెమెరా అనేది ఇలా కావాలి అనుకోండి, వర్టికల్గా కావాలి అనుకోండి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు పొజిషన్ అనేది. దీన్ని లూజ్ చేసేస్తున్నాను ఇంకా. సో లూజ్ చేస్తున్నప్పుడు అది కొంచెం ఇలా రొటేటింగ్కి వస్తుంది అనమాట. లూజ్ చేయంగానే ఇలా రొటేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని టైట్ చేసేసుకోవచ్చు. ఇలా చూసారా, మళ్ళీ టైట్ అయింది. సో ఇలా మౌంట్ చేసేసుకోవచ్చు, మౌంట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మొబైల్ని ఇలా మౌంట్ చేసేసాను. మౌంట్ చేసి స్టిక్ మొత్తాన్ని ఇలా పైకి లాగేసాను అనమాట. ఈ లెవెల్ ఆఫ్ హైట్ వరకు వచ్చింది. ఇలా హైట్గా ఉన్నప్పుడు కొంచెం ఇలా ఊగుతూ ఉంది, కొంచెం వీక్గా అనిపిస్తుంది నాకు. బట్ ఈ లెవెల్ కొంచెం హైట్ తగ్గితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, ఇక్కడ వరకు కొంచెం పర్లేదు, ఇక్కడ వరకు స్ట్రాంగ్గా ఉంది, కదలట్లేదు అంతగా. అదే కొంచెం పైకి వస్తే మాత్రం కొంచెం నాకు కొంచెం
చూడండి ఇలా కొంచెం ఊగుతూ ఉంది, కొంచెం వీక్గా అనిపిస్తుంది నాకు. మ్యాక్సిమం నాకైతే ఈ లెవెల్ వరకు సరిపోతుంది. సో ఇది బెటర్ అనిపించింది నాకు. సో ఇలా నేను మొత్తం సెల్ఫీ స్టిక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, మొత్తం ఇలా ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేస్తే నాకు కొంచెం అంత స్టేబుల్గా అనిపించట్లేదు, ఊగుతూ ఉంది, డెలికేట్గా అనిపిస్తుంది సెల్ఫీ స్టిక్గా అయితే. సో సెల్ఫీ స్టిక్గా అంత యూజ్ అవుదేమో ఇది మేబీ. సో చూసారు కదా ఈ రాడ్ ఇలా బెండ్ అయిపోతూ ఉందన్నమాట. సో లాంగ్ లెంత్గా అయితే ఇది సెల్ఫీ స్టిక్గా అంత యూజ్ అవుతూ అనిపిస్తుంది నాకు. ఈ లెంత్ వరకు అయితే పర్లేదు అనిపిస్తుంది నాకు. మ్యాక్సిమం ఈ లెంత్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే బాగానే ఉంది, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో చూసారు కదా స్కైవిక్ వాళ్ళది సిగ్నిపాడ్ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్. సో ట్రైపాడ్గా అయితే పర్లేదు అనిపించింది, బట్ కొంచెం హైట్ ఎక్కువ అయితే మాత్రం కొంచెం బెండ్ అవుతూ ఉంది. అండ్ దట్టు సెల్ఫీ స్టిక్గా అయితే బాగా హైట్లో ఇంకా బెండ్ అవుతుంది అండ్ హ్యాండ్కి తెలుస్తుంది నాకు అది. సో ఫుల్ లెంత్లో అయితే మనం యూస్ చేసుకోలేము సెల్ఫీ స్టిక్గా, బట్ షార్ట్ వరకు ఒక మీడియం రేంజ్ వరకు అయితే పర్లేదు హైట్. అలా హాఫ్ లెంత్ వరకు యూస్ చేసుకోవడానికి అయితే సెల్ఫీ స్టిక్గా బాగుంటుంది. అండ్ ఈవెన్ ట్రైపాడ్కైనా అంతే, కొంచెం లెవెల్ వరకు బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఫుల్ లెంత్ అయితే మాత్రం అంత వర్తి కాదేమో, అంటే బెండ్ అవుతూ ఉంది నాకు అది అనిపించింది. నా ఒపీనియన్ అయితే అది. సో ఇదంతా కూడా నా ఫస్ట్ ఒపీనియన్ అనమాట. అంటే ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన అడ్వాంటేజెస్ చెప్పాను, డ్రాబ్యాక్స్ చెప్పాను. సో నాకైతే కొంచెం యూస్ఫుల్ అనిపిస్తుంది. అలాగే సెల్ఫీ స్టిక్గా అంత వర్తి కాదేమో అనిపిస్తుంది ఆ కాస్ట్కి. సో చూడాలి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను చెప్తున్నాను చూడండి. డబుల్ యాజ్ ఏ సెల్ఫీ స్టిక్ అంటే చాలా లాంగ్ లెంత్ వస్తుంది కదా, సో దానికి డబుల్ యాజ్ ఏ సెల్ఫీ స్టిక్ అంటున్నారు. బట్ నాకైతే డబుల్ యాజ్ కాదు, కొంచెం వరకే హైట్ వరకే మనం బాగా యూస్ చేసుకోగలుగుతున్నాము. అండ్ అడ్జస్టబుల్ హైట్ వచ్చేసరికి 1.5 mm ఉంది. అండ్ ఈజీ రిమోట్ కంట్రోల్. సో చూసారు కదా దీనికి మనకు ఒక రిమోట్ వచ్చింది, ఇక్కడ చూసారా ఇలా ప్లేస్ చేశారు. దీన్ని మనం డిటాచ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ట్రైపాడ్ అవుట్డోర్స్లో అలా యూజ్ చేస్తున్నాం అనుకోండి, సో ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళి మనం ఆపరేట్ చేయలేం కదా. సో ఈ రిమోట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ అండ్ ఆఫ్కి, వీడియో పాజ్, రెజ్యూమ్ అలా చేసుకోవడానికి, రికార్డింగ్కి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసరికి దీనికి ఫోల్డ్స్ ఇంటే పోర్టబుల్ స్టిక్. సో చూసారు కదా మంచిగా ఎట్లా అంటే అట్లా పోర్టబుల్గా ఫోల్డ్ అవుతూ ఉంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట ఇందులో. ఈ ప్రోడక్ట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలా చేయట్లేదు. సో డూ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.